జియన్నపేట గ్రామాన్ని ఈరోజు ప్రపంచ యావత్తు కూడాను చూసే ఒక పరిణామం ఈ కుగ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో పుట్టినటువంటి నంబాళ్ళ కేశవరావు 45 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వీడి విప్లవ బాట పట్టారు. అడవుల్లో 45 ఏళ్ల పాటు ఉంటూ గిరిజనుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయన ఈరోజు కేంద్ర ప్రభుత్వం మావోయిజాన్ని భూస్థాపితం చేసేందుకు ఆపరేషన్ కగార్ను రంగంలో దించింది. అందులో భాగంగానే అంబుస్కట్ అటవీ ప్రాంతంలో 21వ తేదీన జరిగినటువంటి ఎన్కౌంటర్లో మాత్రం 27 మంది మావోయిస్టులు హతమార్చారు. అందులో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా హతమార్చబడ్డారన్న విషయాన్ని దేశ ప్రధాని ట్వీట్ చేయడంతోనే ఆ బంధువులు మాత్రం నిర్ధారించుకున్నారు. కాకపోతే ఈ ఘటన తెలిసిన క్షణం నుండి ఆ భౌతికాయాన్ని మాత్రం స్వగ్రామం తెచ్చి అంత్యక్రియలు నిర్వహించాలని వారు ఎంతో ప్రయత్నం చేశారు. కాకపోతే ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం బంధువులు ఎవరూ రాలేదు కాబట్టే అని చెప్పి ఆయన మృతదేహంతో పాటు మరో 5 మావోయిస్ట్ మృతదేహాలను మాత్రం ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయంపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణ వెనక ఏ వాస్తవం ఉందన్న విషయం నంబాల కేశవరావు పెద్దన్నయ్య ఢిల్లేశ్వర గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇన్సిడెంట్ జరిగిన నాటి నుండి కూడాను మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి, ఈరోజు వాళ్ళు చెప్తున్న మాటల్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయి? See, these all the facts of the cases. ఏమేమి జరిగిందో నాకంటే మీడియాలో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఎప్పుడో ప్రచారంలో ఉంది ఏది నిజమో అనేది. మీకు ఎన్కౌంటర్ అయిపోయిందని చెప్పి 21st మాకు మార్నింగ్ న్యూస్లో చూసాము. లాస్ట్ వెన్స్డే. ఆ వెన్స్డే అయిన తర్వాత మేము మధ్యాహ్నమేమో ఇట్ హెస్ కమ్ విత్ ద బాడీ ఆఫ్ హిమ్ అండ్ షోన్ ఆన్ ద టీవీ చూసిన వెంటనే మేమే చాలా బాధపడి ఇది మా బ్రదరే అని మేము నిర్ధారించుకున్నాం. చేసిన తర్వాత వెంటనే మేము పోలీసులు కాంటాక్ట్ చేశాము. మన ఆంధ్ర పోలీసులు కాంటాక్ట్ చేసి ఇక్కడ వాళ్ళకి డిఎస్పీ పెద్దనుండి వెంకటప్పారావు గారికి, తర్వాత మిగతా మోహన్ రావు గారి ఎన్టీఏ నక్సల్ స్క్వాడ్ ఆయన ఇన్స్పెక్టరు, మిగతా కొంత పోలీసులు, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ వాళ్ళే ఎక్కువ మంది ఫోన్ చేస్తుండేవాళ్ళు. సాయం చేస్తామన్నారు, వెళ్ళండి మీరు వీడియో బాడీ రండి సార్, నో ప్రాబ్లం ఎట్ ఆల్ అని వాళ్ళు చెప్పారు. తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఏమో నారాయణపూర్ నుంచి ఒక డిఎస్పీ అమృత అండ్ ఎస్హెచ్ఓ నారాయణపూర్ నారాయణ యాదవ్ వాళ్ళు కూడా ఫోన్లు చేశారు. వాళ్ళు పోలీసులు కూడా చేశారు. మేము బాడీ ఇచ్చిస్తాం పంపించండి వెహికల్ అని చెప్పి మాకు చేశారు, పోలీసులకు చేశారని మాకు తెలుసు. సో నేను వెంటనే వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ టైం, బికాజ్ ద బాడీ ఈజ్ డీకంపోజ్డ్ కాబట్టి ఆఫ్టర్ ఇమీడియట్ పోస్ట్ మార్టం మనం క్లెయిమ్ చేసుకుని తీసుకొచ్చేస్తే మంచిదని చెప్పించి విత్ ద ప్రాపర్ పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్ మై సెంట్ మై బ్రదర్ అలాంగ్ విత్ అనదర్ 4 కజన్ బ్రదర్స్ 5. వారితో పాటు మీ కజిన్ బ్రదర్లో పొలిటికల్ వ్యక్తి కూడా తీసుకుని వెళ్ళి ఆయన కూడా ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు. ఆయన్ని ఫస్ట్ టైం జగదల్పూర్ దగ్గరే ఆపేసి రీబ్యాక్ చేసే పరిణామం ఎందుకు వచ్చింది? పొలిటికల్ అని ఉన్నాడా లేదో నాకు తెలియదు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ ఎనీ విత్ పాపులేషన్. హీ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ మీ యాజ్ ఎ కజన్ బ్రదర్. మా బాడీని మేము అందరూ కూడా తీసుకురావడానికి మోయడానికి కూడా ఓన్లీ మా తాలూకా పేరు ఉన్నవాళ్ళు, ఏది ఇంటి పేరు ఉన్నవాళ్ళు, తర్వాత మా తల గోత్రం వాళ్ళు వెళ్ళి తీసుకొస్తే మన హిందూ ధర్మం ప్రకారంగా మంచిదని చెప్పి అందరినీ కూడా మా కజన్ బ్రదర్స్నే మొత్తం 5గురిని ఇంకొక అతన్ని హెల్ప్ చేసి పంపించాం. ఎందుకంటే బాడీని మూడే 4 ఉంటే సరిపోతుంది కదా, కానీ 5 బ్రదర్స్ని కజన్ బ్రదరు మై ఓన్ బ్రదర్ని పంపించాం. మేము చెప్పి పోలీసులను వేడుకున్నాం, ఇలా పంపిస్తున్నాం బాబు అంటే మేము వెళ్ళండి అన్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ వీళ్ళు జగదల్పూర్ చేరారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారంటే మాకు వెర్బల్గా, వాళ్ళు అన్నీ వెర్బలే పోలీసు వాళ్ళు, దే నెవర్ గివ్ ఇన్ రైటింగ్ టు మీ, ఐ వాజ్ ఓన్లీ గివింగ్ ఇన్ రైటింగ్ టు దెమ్. సో మీరు ముందు జగదల్పూర్ వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ పోలీసుని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ యూ పర్మిషన్ టు గో టు నారాయణపూర్. ఆ నారాయణపూర్ని అప్పుడు వెళ్ళి మీరు అప్పుడు బాడీ ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది, హాస్పిటల్లో ఉంది బాడీ, అది అక్కడ ఎస్హెచ్ఓని కలిసి మీరు తెచ్చుకోవచ్చు అని అన్నట్టు చెప్తే మేము ముందు జగదల్పూర్ వెళ్ళాం. జగదల్పూర్ వెళ్ళి పోలీసుని కలిశారు మనవాళ్ళు, మా బ్రదర్ రాంప్రసాద్, మిస్టర్ రాజశేఖర్ గారు, తర్వాత వీళ్ళంతా కలిస్తే వీళ్ళందరూ కూడా తీసుకురావడానికి పోలీసుతో చాలా తిరుగుతూ అయితే వెయిట్ చేయండి అని చెప్పారు. ద పోలీస్ అరౌండ్ 2.5 years వాళ్ళని హెల్త్ దెమ్ దగ్గర ఉంచారు. అక్కడ
ఉంచి ఇదిగో ఏదో అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేయండి మీరు జెన్యున్ పీపులా లేకపోతే ఏమిటా మీ తల్లికి ఆధార్ కార్డులు అంటే అన్నీ వాళ్ళు తీసుకున్నారు. రైటింగ్లో అన్నీ ఇచ్చారు. ఇవంతా చూశారు వీళ్ళు. చేసిన తర్వాత సడన్గా సీన్ చేంజ్ అయ్యి ఆ 2.5 hours 2 hours తర్వాత వెంటనే ఏమిటంటే అబ్యూస్ ఇందులో అబ్యూస్ చేసి యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ గోయింగ్ టు యువర్ బార్డర్, యూ డోంట్ స్టే ఇన్ ది ఛత్తీస్గఢ్, యూ గో టు ది ఆంధ్ర బార్డర్ అండ్ యువర్ పోలీస్ ఆర్ వెయిటింగ్ దేర్ అండ్ అకార్డింగ్లీ వాట్ దే సే ఇట్ యూ డూ ఇట్. ఎందుకు ఆ పరిణామం అక్కడ చోటు చేసుకుంది? తెలిసింది ఏమిటంటే అందులో ఉన్నటువంటి ఇప్పుడు మా కథనం ఆయన రాజశేఖర్ ఉన్నాడు, ఆయనేమో ఇంతకుముందు వైసీపీలో ఉండేవాడు. తర్వాత ఇప్పుడు నాకు తెలియదు ఆయన ఏది ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చాడని కూడా నాకు తెలియదు. తెలుగుదేశంలో వాడు పార్టీ మరి ఏదో వచ్చాడంట. మా బ్రదర్ ఆయన పక్కనే కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ అదే ఒక వెహికల్లో కదా. ఆయన అక్కడ సిగ్నల్స్ బాగా ఉండవేమో అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే స్పీకర్ పెట్టి మాట్లాడాడు. స్పీకర్ పెట్టి మాట్లాడితే అందులో అచ్చెన్నాయుడు గారు ఆయనకి మాట్లాడారు. చేసి ఈయనేమో కోపంగా మీకు ఎవడరా వెళ్ళమన్నాడు అక్కడికి, మీకు ఎవరి పర్మిషన్ మీద వెళ్ళారు, వెంటనే మీరు వచ్చేయండి, మీరు లేకపోతే మీరు ప్రాబ్లంలో ఉండి మీకు అరెస్ట్ కూడా చేస్తారు, యూ గెట్ బ్యాక్ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో వీళ్ళు భయపడిపోయారు. సో ఆయన ఇన్వాల్వ్మెంటే ఆ క్షణం యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం పడింది అక్కడ. నేను ఎలా అనగలను? పోలీసుకి పంపించేశారు, అక్కడే దాన్ని ఎవరు జగదీర్పూర్ పోలీసు వాళ్ళే మీ తల్లికి బార్డర్కి వెళ్ళిపోండి, మీ పోలీసు వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడే దాని అర్థం ఏంటంటే ముందే వీళ్ళేం ప్లాన్ చేసుకొని మాట్లాడి ఏం చెప్పుకున్నారో ఆ పోలీసుతో అర్థమవుతుంది కదా మరి మనకి. అయినా కూడా ఆ పరిమాణం అప్పుడే ఎందుకంటే అది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్రదర్ ఏమో ఓపెన్గా పక్కనే విన్నాడు కదా, వినేది అన్నయ్య ఇలా అంటున్నారు, మాకు వచ్చామని చెప్పి చాలా బాధ పెడుతున్నారు ఆంధ్ర పోలీసు వాళ్ళు, ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడేమో ఒక టీం ఉంది, వాళ్ళేమో మాకు తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళు ఏదో ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారట. ఏది డిఎస్పీ ఎవరో మళ్ళీ రెండో రోజు కూడా పిలిచారట. పిలిచి వీళ్ళందరికీ పెట్టి భయపెట్టి మీరు వెళ్తే మీకు విల్ నాట్ అరెస్ట్ యూ, విల్ నాట్ సీ లైక్ దిస్, విల్ బి సీరియస్ అని యూ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి. సో ఈ పరిస్థితులను చెప్పారు నాకు. అప్పటికే నేను ఎప్పుడైతే ఈయన ఫోన్ చేసి అని చెప్పారో నాకు, నేను ఎస్పీకి కలిశాను. నేను శ్రీకాకుళం ఎస్పీ గారికి మహేంద్ర రెడ్డి మహేశ్వర్ రెడ్డి గారిని కలిశాను. నేను వైఫ్తో మా ఫ్యామిలీతో వెళ్ళి కలిశాను నేను. ఎందుకంటే అభ్యర్థించాలని ఫ్యామిలీతోని, మాకు మా బాడీ అని ఇప్పించినట్టు చేయండి సార్, సహకరించి మీరు అది చేయాలని చెప్పేసి. సో ఆయన కనీసం యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా యూ విల్ హిట్ అవర్ రిక్వెస్ట్ అని చెప్పి. సో వెళ్ళాము. వెళ్ళి ఆయనతో చాలా జెంట్లమెన్గా బిహేవ్ చేశాడు, మాట్లాడాడు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ విత్ హిమ్. దాన్ని హీ వాజ్ టెల్లింగ్ టు మీ ఆల్ అదర్ థింగ్స్. అండ్ ఆయన తాలూక 3 డిస్ట్రిక్ట్లు కూడా నాయనపూర్ అంతా నా బ్యాచ్మేట్సేనండి, నేను సాయం చేస్తానని చెప్తూనే అలా సాగదీస్తూ ఆయన ఏం చెప్పాడంటే, బాడీకి మాత్రం మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, మీరే వీళ్ళు అక్కడ ఎందుకు చేయకూడదు, వీళ్ళు అంతిమ సంస్కారాలు అన్నారు. నాకు అప్పుడు ఐ వాజ్ షాక్డ్. అలా ఏంటంటారండి సార్, మేము చేయవలసింది అంతిమ సంస్కారాలు. నేను వెళ్ళి నాకు ఒక ఓల్డ్ మదర్ ఉంది, 85 years అబవ్ ప్లస్లో ఉన్నట్టు మదరు, మిగతా ఫ్యామిలీ మైసెల్ఫ్ నాకు అండర్ 2 surgeries ఆఫ్ ది సో అండ్ సో, నా మెడికల్ హిస్టరీ చూడండి. సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గో అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్ కదా. అది ఒకటే కాకుండా నా తాలూకా సిస్టర్స్, బ్రదర్, మిగతా వాళ్ళు అందరూ కిత్ అండ్ కిన్ రిలేటివ్స్ అందరూ మా విలేజెస్ అరౌండ్ అందరికీ సో అటాచ్డ్. వీళ్ళందరూ నన్ను తప్పడతారు కదా, తప్పు కదా అది చేయడం. అది కానీ మా హిందూ ధర్మం ప్రకారంగా నేను ఇక్కడ మా నాన్నగారికి ఎక్కడైతే అంతిమ సంస్కారాలు చేశామో, మా తాతలు ఎక్కడే అయ్యారో ఈయన్ని కూడా అక్కడే మేము చేయాలి, అది మా తాలూకు పద్ధతి మీద మేము చేసుకొని ఇవ్వండి అని చెప్పాను. ఆయన ఏదో సింపథైజ్ చేశాడు, అవునండి కరెక్టే కానీ బట్ అప్పుడే ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే, నేనేం చేస్తానండి, మీరు ఒక సీనియర్ ఆఫీసర్ కదా నాకంటే సుపీరియరే, సో మీకు తెలుసు మనం ఎవరిని పనిచేసినా నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అని, ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ చెప్తారో లేకపోతే పొలిటికల్ బాసెస్ ఏది చెప్తారో అదే నేను వినాలి, అదే నేను ఇంప్లిమెంట్ చేయాలి, అదే చేస్తున్నాను అని వెరీ క్లియర్గా చెప్పేశాడు. వెరీ జెంట్లీ యూ టోల్డ్ మీ దట్ థింగ్. దెన్ ఐ టోల్డ్ సార్, ఇఫ్ దట్ బి ద కేస్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ది మూవ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇఫ్ నెసరీ ఐ విల్ ఫైల్ అన్ ఏబిఎస్ కార్పస్. ఇంతలా అవరోధాలు ఎదురవుతున్నా కూడా తమ్ముడు మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వగ్రామంలో తేవాలని మీరు చేసిన ప్రయత్నంలో చివరిగా ఛత్తీస్గఢ్ పోలీసులు అక్కడే ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అది వాస్తవం నమ్మొచ్చు?
అది వాస్తవమే, వాళ్ళే ప్రెస్ రిలీజ్ తీసుకున్నారు కదా నిన్న. అది ఎంత ఘోరమైన ప్రెస్ రిలీజ్ అంటే, మేము ముందుసారి వెహికల్ పంపిస్తే వెనక్కి పంపించేశారు. నేను కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాను. నేను కోర్టు ఆర్డర్ ఈజ్ వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. చాలా వాళ్ళు చెప్పాలంటే హ్యూమనిటేరియన్గా హైకోర్టు హ్యూమనిటేరియన్గా వాళ్ళు తీసుకున్నారు డెసిషన్. తీసుకుని వితౌట్ గోయింగ్ టు మెరిట్స్ ఆఫ్ జ్యూరిడిక్షనల్ ప్రాబ్లమ్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ ఛత్తీస్గఢ్ Advocate General putting obstruction or our Advocate General is telling that nothing doing. Honor that the dead body is there. So you after post-mortem allow them to allow their relatives allow them to bring the dead body and do their final rites. And clear order without condition ఇచ్చింది. అయినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగలేదన్నట్టు స్పష్టత కనిపిస్తుంది. వెరీ క్లియర్ కదా, కనిపిస్తుంది కదా. నేను పెట్టిన తర్వాత 3 రోజుల నుంచి ఇది మా తాలూకా ఈ ఫ్రీజర్తో అంబులెన్స్ అక్కడ పెట్టాను. నేను పెట్టి తీసుకురావడానికి రోజు 12 గంటలు అక్కడే కదా, ఆ పోలీసు వాడు ముందే ఉండు. రోజుకు 12 గంటలు, తెల్లవారు 6:30కి 7కి వెళ్ళిపోవడము, మళ్ళీ రాత్రి 9 వరకు అక్కడే ఇది చేసుకునేవాళ్ళము. వీళ్ళతో పోలీసు వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన వరకును. ఇంత ప్రాధాయపడిన వాళ్ళు ఇవ్వలేదు కదా. అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి అన్నీ కోర్టు ఆర్డర్ ఇచ్చి సర్వ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నిన్న మాకు తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు అన్నీ పుట్ చేశారు, రేదర్ క్రిమేట్ చేస్తారని చెప్తున్నారు. ఆ వీడియోలు ఏమో చూశాను నేను, పంపించారు ఎవరు అక్కడ, వాళ్ళ ప్రెస్ రిలీజ్లో పెట్టింది. చూస్తే ఏం చేశారు ఇప్పుడు, ఏవో చితి పేర్చారు కర్రలతోనే, దాని మీద ఏమో బాడీలు పెట్టి ఈ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు. ఇదే హిందూ సంస్కారం? అందులో పోలీసు వాడు చేయాలా సంస్కారం? ఫ్యామిలీ మెంబర్స్ అక్కర్లేదా చేసి? ఇప్పుడు మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? స్టేట్మెంట్ వీ హ్యావ్ డన్ ది క్రిమేషన్ యాజ్ పర్ ద ప్రొసీజర్ అట్ మళ్ళీ అని చెప్తున్నారు. ఏంటి ప్రొసీజర్? we have done the cremation since the bodies are disowned and not claimed by anyone. అందరికీ మీ మీడియాకి అందరికీ వెళ్ళి కనిపిస్తుంది కదా, అక్కడే ఉన్నాము, అక్కడే ఫైట్ చేస్తున్నాం, దారుణాలు కూడా చేస్తున్నారు. మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ డెడ్ బాడీ తాలూకా అవన్నీ చేస్తుంటే నోబడీ హెస్ కమ్ టు క్లెయిమ్ అంటే అర్థం ఏంటండి? అది కోర్టు ఆర్డర్ ఉన్నా సరే ఇవ్వకపోవడానికి ఎందుకు అంత భయం వాళ్ళకి? నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పి జిఎన్పేటలో అంత్యక్రియలు నిర్వహిస్తే ఏం జరుగుతుందని భయం ఈరోజు ఇటువంటి దుశ్చర్యపాలు. చూడండి, నాకు ఏమీ తెలీదు. ఐఎమ్ నాట్ ఎఫిలియేటెడ్ టు ఎనీ ఆఫ్ దేర్ కమ్యూనిస్టిక్ వాట్ ఈస్ సే దట్ ఎక్స్ట్రీమిస్ట్ వాట్ సివిల్ లిబర్టీస్ ఆర్ అదర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ సే లైక్ దట్. ఐఎమ్ ఓన్లీ హిస్ బ్రదర్. ఐ వాంటెడ్ ద బాడీ టు be brought back as per the court orders. If you are having any doubt, I told them that you please escort us and bring us here along with the body, or you yourself bring it and hand it over the body to us. అదే మాట వాళ్ళు చెప్పారు. ఛత్తీస్గఢ్లో మీ సాంప్రదాయబద్ధంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు మేము అవకాశం కల్పిస్తాం, మీరు ఎంతమంది వచ్చినా పర్వాలేదని కూడా రాంప్రసాద్ చెప్పడం జరిగింది. నిజమేనా? వాళ్ళు ఆ విధంగా చెప్పలేదండి, అది తప్పది. వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, మేము ఇక్కడ వీళ్ళందరికీ కూడా చేసేస్తున్నాము బికాజ్ ఆఫ్ ది బాడీస్ ఆర్ సో బ్యాడ్, సో వీ నో అదర్గా విల్ డూ ఇట్. ఇవి అంత్యక్రియలు బాగా చేసేస్తామా అని చెప్పితే వై దే ఆర్ ఆస్కింగ్ దట్ యువర్ నోబడీ హెస్ కమ్, యువర్ డిస్ఓన్డ్ అండ్ అన్క్లెయిమ్డ్ బాడీస్ అని ఎందుకంటారు? ఆ క్లెయిమ్ చేశారో వాళ్ళకి చెప్పామని కూడా చెప్పచ్చు కదా. మీ చెప్పేదానికి వాళ్ళు క్లెయిమ్ చేశారు, క్లెయిమ్ చేసినా సరే మేము ఒప్పుకోలేదని చెప్పి మేము ఇక్కడే చేసాము, మీరే తీసుకున్నారని చెప్పాము, వాళ్ళే చెప్పొచ్చు కదా. అది మాకు చెప్పలేదే. ఐడెంటిఫికేషన్ ప్లస్ రిలేషన్ మోటివ్ కోసం ఆయనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోతో పాటు ఆధార్ కార్డు కూడా అడిగారంట, నిజమేనా? సరే అంటే ఆధార్ కార్డు ఎలాగే ఇచ్చామండి. నా సంతకం మీద నేను యాజ్ ఎ బ్రదర్గా ఆథరైజ్ చేసి లెటర్ రాశానండి. ఇక్కడ SHOకి రిసిప్ట్ రాసి ఇలా తెచ్చుకుంటున్నాము, మీరు కూడా సహకరించండి అని చెప్పి ఈయన రిసిప్ట్ కూడా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయిన మిగతా వాళ్ళు నేను పంపించి అఫీషియల్గానే సిస్టమేటిక్గా వీళ్ళు పంపించి చేశానండి. కోర్టులకు ఆర్డర్ కూడా దానికి అటాచ్ చేసి పెట్టానండి.
మా బ్రదర్ ఆధార్ కార్డు ఈ నెంబరు ఆధార్ మై ఓన్ యంగర్ బ్రదర్ లాస్ట్ బ్రదర్ మిస్టర్ రామ్ ప్రసాద్ అని చెప్పానండి. వాట్ ఎల్స్ ప్రూఫ్ యూ రిక్వైర్? హీ హెస్ గివెన్ ఈజ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ షోన్ టు దెమ్. కేశవరావు గారు ఆధార్ కార్డు కూడా అడిగారు అంటే నిజం. అడిగితే ఇచ్చారు, ఫోటోకాపీ చేసి రమ్మన్నారు. ఆ కలర్ జిరాక్స్ చేసి ఇచ్చాడు మరీ ఉన్నాం ఆయనకి. అది కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది వాట్ ఎల్స్ యూ రిక్వైర్, సంతకం పెట్టాడు దాని మీద. వాట్ ఎల్స్ ప్రూఫ్ యూ రిక్వైర్ మోర్ దెన్ దట్? ఆధార్ ఇంప్రెషన్ చేసి థంబ్ ఇంప్రెషన్ ఇటు తీసుకొని వెరిఫై చేసుకొని అయిపోయింది కదా. ఇది ఆధార్ కార్డు అవునా కాదా అంటే సింపుల్. ఎనీవేర్ ఎనీ బ్యాంక్ ఎనీబడి వుడ్ డూ లైక్ దట్ ఓన్లీ. వై డిడ్ నాట్ డూ లైక్ దట్? ఏ ఆధారాలు లేకపోతే డే 1 ఎన్కౌంటర్ తర్వాత మిమ్మల్ని అందరూ సంప్రదించారంటే ఆయన మీ బ్రదర్కి ఆ రోజే ఏకీపించినట్టే కదా. అంతే, తప్పకుండా ఎగ్రీ అవుతాను నేను. ఎందుకు ఎగ్రీ అవుతానంటే సంప్రదించారు అని మీరు అంటే ఏ సంప్రదించిన ఏమిటది, ఎవరితో సంప్రదించారు? అలాగే మీరు ఎందుకు స్టేట్మెంట్ అలా ఇచ్చుకొని డిస్ఓన్డ్ అండ్ నాట్ క్లెయిమ్డ్ అంటారు? ఆయన క్లెయిమ్ చేయడానికి వచ్చాడని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అప్పుడు మీనింగ్ అదే కదా. సంప్రదించామంటే అర్థం ఏంటి? ఐ అగ్రీ టు ద స్టేట్మెంట్ దట్ సంప్రదించామంటే మీరు సంప్రదించారు అంటే మీరు అగ్రీ అయ్యారు. ఆడు వచ్చాడు, మీరు ఆధార్ కార్డు మీకు ఇచ్చాడు, ఆడు సంతకం కూడా పెట్టమన్నారు, పెట్టాడు, అన్నీ ఇచ్చారు. అంత తర్వాత వాట్ ఎల్స్ యూ రిక్వైర్ ఫర్దర్? ఇఫ్ యూ గాట్ ఎనీథింగ్ దట్ వీ ఆల్సో కాల్ ఆస్క్డ్ దెమ్ దట్ యూ గివ్ ఎనీ ఆఫ్ ది థింగ్ ఇన్ రైటింగ్ సో దట్ విల్ సాటిస్ఫై ఇమీడియట్లీ విల్ గెట్ ఫ్రమ్ ది ఆన్లైన్. Who told them also? They are nothing. They are not given anything in writing to us. ప్రస్తుతం మాత్రం జరగాల్సినటువంటి అంత్యక్రియ ప్రక్రియ పూర్తయిపోయిందని తెలిసినటువంటి వార్త నేపథ్యంలో ఆయన ఎన్కౌంటర్ చేయబడ్డ రోజు నుండి ఈ రోజు వరకు ఆ భౌతిక కాయం కోసం ఎదురు చూసిన బంధువులతో పాటు ఆయన అభిమానులు సంఘాలన్నీ కూడాను ఆశలు అడియాశలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇటువంటి దాష్టికానికి పాల్పడిన వారిపై? అది నేను ఎలా చెప్పగలనండి? You are asking to the family member who lost his brother. I am elder brother. How can I answer your question? అంటే ఇది ఒక దాష్టికమైనటువంటి అంటే అమానవీయమైనటువంటి ఒక ఘటనగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపచేసే ఒక పరిణామం. అది మీరు మీ విజ్ఞతకును ప్రజలకి తర్వాత ఉన్నటువంటి అన్ని సంఘాలు ఎవరైతే చెప్తున్నారో సేఫ్ గార్డర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను ఫ్యామిలీ మెంబర్గా నేను నా తాలూకు బాధని నన్ను అన్యాయం చేసి మా ఫ్యామిలీనేమి ఇలా మీరు మా బ్రదర్ బాడీ ఇవ్వకుండా మమ్మల్ని ఇంత కష్టపెట్టి చేయవలసిన బాధ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను. అంతే. దాష్టీకం మిగతా అన్నీ కూడా మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీరే కవర్ చేసి చెప్పండి. చూస్తే కనుక నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కాబడ్డారు అన్న విషయం తెలిసిన వార్తను నిర్ధారించుకునేందుకు మాత్రం ఈరోజు ప్రధానమంత్రి ట్వీట్ను పరిగణనలోకి తీసుకున్నాం. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఎన్కౌంటర్ కాబడ్డానన్న వార్త ఉదంతులు మాత్రం నమ్మకపోయినా ఈసారి నమ్మిన వెంటనే ఆ మృతదేహాన్ని తెచ్చుకునేందుకు మాత్రం వారు చేసినట్టు ప్రతి ప్రయత్నంలో కూడా అడుగడుగున ఆటంకాల అవరోధాలు ఎదురైనా కూడాను వారందరినీ కూడాను అతిక్రమించి ఈరోజు మృతదేహాన్ని తెచ్చే ప్రయత్నంలో ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఈరోజు ఏదైతే మృతదేహం ఉందో అది పూర్తిగా డీకంపోస్ట్ అయిపోయింది. డీకంపోస్ట్ అయిపోయినటువంటి ఆ మృతదేహాన్ని మాత్రం ఈరోజు ఖననం చేసేందుకు మాత్రం వీలు పడే పరిస్థితులు అంటే భౌతికాన్ని అందజేసేందుకు ఎటువంటి వీలు లేనటువంటి తరుణంలో బంధువులు ఎవరూ రాలేదు అన్న ఉద్దేశంతో ఈరోజు మాత్రం ఆయన భౌతికాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఇటు ఏపీ పోలీసులతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడాను పూర్తి స్థాయిలో మా కుటుంబానికి అన్యాయం చేశారు. ఆ అన్యాయం చేసిన క్రమంలో తన సోదరు భౌతికాన్ని ఊరికి తెచ్చి తన తండ్రిని ఖననం చేసిన దగ్గర అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన ఆశలు మాత్రం అడియాశలయ్యి పెద్దన్నయ్యగా తాను చేసినటువంటి ఈ ప్రయత్నంలో తోటి సోదరులు కూడా అండగా నిలిచారు. కాకపోతే ఈ భౌతికాన్ని స్వగ్రామం తేవడం విషయంలో రాజకీయంగా కూడా ఆటంకాలు ఎదురుపడ్డాయి. అయినప్పటికి కూడాను ఈరోజు పౌర సంఘాలతో పాటు వివిధ సంఘాల నాయకులు కూడాను ఆయన భౌతికాన్ని చివరి చూపులు చూడాలని చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు పూర్తిగా లేకుండా పోయిన. అయినప్పటికి కూడాను ఈరోజు ఆ భౌతికాన్ని మాత్రం చూడలేకపోయినా చివరికి మాత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించలేకపోయినా కూడాను హిందూ సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఆయన సంబంధించిన దినచర్యలు మాత్రం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి అంటే అంత్యక్రియల కార్యక్రమం ముగిసింది కాబట్టి ఈరోజు ఈ ప్రక్రియను మాత్రం మొదలుపెట్టామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. తన తమ్ముడికి జరిగినటువంటి అన్యాయ విషయంలో తోటి మనిషికి వచ్చిన కష్టాన్ని పరిగణనలో తీసుకోకుండా రాజకీయ ప్రమేయంతో పాటు ఇటువంటి పరిణామాలు చూసుకోవడం చాలా బాధాకరం. ఈ విషయంపై ఈ రెండు రాష్ట్రాలకి తన తమ్ముడికి చేసిన అన్యాయం వారి విజ్ఞతగా విడిచిపెడుతున్నాను
స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి కుటుంబాలకి ఏం సమాధానం చెప్తే వేచి చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.